22:39 చదివి పెట్టండి. చదవండి అమ్మా. చూడండి, గడిచిన కొన్ని వారాలుగా మనము నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి అనే విషయం మీద మాట్లాడుకుంటున్నాం. ఇది మీకు ఎంత చిన్న విషయం అనిపిస్తుందో నాకు తెలియదులే, కానీ దేవుని ధర్మశాస్త్రంలో దేవుని నీతిలో 2 భాగాలు చెప్పినప్పుడు మొదటిది దేవుణ్ణి సేవించడం. దాని గురించి మనం ఒక 3-4 భాగాలు మాట్లాడుకున్నాం. దేవుణ్ణి ఎలా సేవించాలి, ఎలాంటి హృదయంతో సేవించాలి, యథార్థత మాత్రమే సరిపోతుందా అనే విషయాలు మనము కొన్ని వారాలు ధ్యానం చేసాం. ఆ తర్వాత మనం చూస్తున్నాం కదా, మధ్యలో చాలా బ్రేక్స్ అవుతున్నాయి. ఫైన్, ఇవాళ మ్యాక్సిమం ప్రయత్నం చేద్దాం. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుమనే మాట మనము కొన్ని పర్వాలుగా ధ్యానం చేస్తాం. అందులో యేసు ప్రభువు వారు చెప్పారు, నిన్ను నువ్వెలా ప్రేమించుకుంటావో నీ పొరుగువాడిని అలా ప్రేమించమన్న మాట మనం చూసాం. నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమిస్తున్నానో అలా నీ పొరుగువాడిని ప్రేమించాలనే మాట. యేసు ప్రభువు మనల్ని ఎలా ప్రేమించాడు? విత్ కండిషనా, తోటి కండిషనా? ఆయన ప్రేమకి కండిషన్ ఏమైనా ఉందా? ఇలా ఉంటేనే ప్రేమిస్తాను, ఇలాగైతేనే ప్రేమిస్తాను, కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? యేసు ప్రభు వారి ప్రేమకు కండిషన్స్ లేవు. కానీ మనము మనుషులను ప్రేమించేటప్పుడు చాలా కండిషన్స్ ఉంటాయి అన్నమాట. వాడు నాకు నచ్చలేదు, వాడు అలాగున్నాడు, వాడు నాకు సరిగా ఉండట్లేదు, ఎన్నో కండిషన్స్ ఉంటాయి. బట్ ఈ లోకంలో లోక పద్ధతి అలా ఉండొచ్చేమో, కానీ క్రైస్తవులంగా ఉన్న మనం మాత్రం చేయాల్సిన గొప్ప విషయం ఏంటంటే మనం ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. మా అదే సిద్ధి ఈ తలుపుతి తీ, అది పెట్టు, పైన అది పెట్టు, స్తోత్రం చెప్పు. ఈ మాట యేసు ప్రభు వారు చెప్పారు కాబట్టి మనము ప్రేమించాలి. గడిచిన వారం మనం కొన్ని విషయాలు చూసాం. ఏంటంటే ధ్యానించాలి, లేదా దయ చూపించాలి, సహనం చూపించాలి, ఎన్నో విషయాలు మనం చూసాం. గుర్తుందా? ఒకసారి చూడండి. అందరిని ఇలా ప్రేమించగలవా? ఎందుకని ప్రేమించలేము? వాక్యం చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. పొరుగువాడు ఎవడు అనే మాట ఒకసారి ఒక వ్యక్తి యేసుప్రభుని అడిగినప్పుడు, నీ పొరుగువాడు ఎవడు అని చెప్పనే మాట చెప్పినప్పుడు యేసుప్రభు వారు చెప్పాడు, రోడ్డు మీద ఒకడు దోచుకొనబడి పడిపోయిన వాడు ఉన్నాడే. గుర్తుందా? లోకాసువార్తలో ఉంటుంది. ఒకడేమయ్యాడంట? దోచుకొనబడి పడిపోయాడే, సర్వం కోల్పోయాడే. అలాంటి వాడు నీ పొరుగువాడు. నీ పొరుగువాడు ఎవడన్నానంటే నీ స్థాయికి తగ్గట్టు ఉన్నవాడు కాదు. దేవుడు లేక, దేవుణ్ణి బట్టి వాడి జీవితంలో ఏ ఆనందం లేక, దేవుడు లేకపోవడం వల్ల, రక్షణ లేకపోవడం వల్ల వాడి జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి ఎవడైతే సాతాను చేత దోచుకొని పడుతున్నాడో అలాంటి వారు కూడా మన పొరుగువారే. మన పొరుగువారే అని అంటే నా ఇంట్లో వాళ్ళు, నా ఇంట్లో సహోదరులు, అది కాక సంఘంలో సహోదరులు మాత్రమే అనుకుంటే చాలదు. లోకములో దేవుని పోలికలో ఉన్న ప్రతి మానవుడు కూడా మనకేమవ్వాలి? పొరుగువాడే అవ్వాలి. ఆమేన్. మనము మనల్ని అలా ప్రేమించుకుంటున్నాం, అలాగా ప్రేమించాలి. ఈ వాక్యం చదివిపెట్టండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 13:5 చదివిపెట్టండి ఒకసారి. చూడండి, అంతకుముందు మనము ఆ పైన ఒక 5 పాయింట్స్ చూసాం. ఏంటంట? సహించిద్ది, దయ చూపించిద్ది, అమ్మ మత్సరపడదు, గర్వముగా ఉండదు. ఈ మాటలు మనం ధ్యానించాం. ఆ తర్వాత ఇంకా మనం పొరుగువాడిని ప్రేమిస్తున్నాం అంటే ఆ ప్రేమలో మనం ఒకరిని ప్రేమిస్తున్నామంటే అసలు ఆ ప్రేమలో ఏమేమి పాయింట్స్ ఉంటాయి 13వ అధ్యాయంలో పౌలు గారు పూర్తిగా వివరంగా చెప్తున్నారు. అందులో ఇక్కడ మనకి ఈ 5-6 వచనాల్లో 5 పాయింట్లు దొరుకుతాయి. ఒకసారి చదవండి. ఫస్ట్ ఏంటంట? అమర్యాదగా నడవదు, సొంత లాభం విచారించుకోదు. మా బైబిల్లో చూడు, దిక్కులు చూస్తున్నాం. 3 త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకోదు. బైబిల్లో చూడమని చెప్పింది మీకే. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యములో సంతోషించు. ఇప్పుడు ఎన్ని మాటలు మనం ధ్యానిస్తున్నామంటే ఈ 5 మాటల్లో మనము ప్రేమ ఉంటే ఈ 5 విషయాలు మనం ధ్యానిస్తాం. చూడండి, మొదటిది ఏంటంటే ప్రేమ అంట అమర్యాదగా నడవదు. ప్రేమ ఏం చేయదండి అంటే ఏంటి? అమర్యాదగా నడవదంటే ఏంటి? అదే మర్యాదకి ఇంకేమన్నా ఓట్స్ చెప్తారేమో. అసలు మర్యాద అనే దానికి అసలు ఏమన్నా క్రియారూపకంగా ఏమన్నా ఓట్స్ చెప్తారా? గౌరవము. పాపం తమిళనాడు నుంచి కొంతమంది
వచ్చారు కదా, పక్కనున్న కర్ణాటక నుంచి కొంతమంది వచ్చారు కదా. తెలుగులో పదాలకి తెగులైపోయింది. నీకు ఎట్లా అర్థమైంది బైబిల్ ఎట్లయితే? అమర్యాద అమర్యాద అంటే అసలు మర్యాద అంటే ఏంటి? గౌరవించడం, ప్రేమ చూపించడం, విలువ ఇవ్వడం. ఓకే, ఫైన్. ఎప్పుడైనా ఒక ఓడికి ఆ యాడ్ అయిందనండి తెలుగులో, ఆపోజిట్ వర్డ్ అనమాట. పవిత్రత ఆ యాడ్ చేస్తే అపవిత్రత. ఆ అనేది యాడ్ అయింది అనుకో, అది ఆపోజిట్ వర్డ్. మర్యాద అనేది ఇవ్వడం అయితే, అమర్యాద అంటే మర్యాద ఇవ్వకుండా వారి యొక్క ఆ గౌరవానికి, వారి యొక్క విలువకు భంగం కలిగించేలాగా, వారి స్థాయికి స్థానానికి బాధ కలిగించేలాగా, వారి స్థాయిని కించపరిచేలాగా ప్రవర్తించడం అమర్యాద. చూడండి, ఈ రోజున ఎవరికి కూడా పొరుగువానితో అమర్యాదగా ప్రవర్తించదని చెప్పాల్సిన అవసరం లేదులే. కానీ ఎందుకంటే మనమంతా ఎడ్యుకేట్ అవుతున్నాం కదా, బాగా చదువుకుంటున్నారు, స్కూళ్ళలో కాలేజీలో నేర్చుకుంటున్నారు. పొరుగువానితో గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అనే ఫార్ములాను బాగా ఫాలో అవుతున్నారు. ఇంకా కొంతమంది ఎప్పుడన్నా బాగా కాలితే, వాళ్ళకి బాగా మనసులో కాలితే స్టేటస్ పెడతారు. ఏమి స్టేటస్ చెప్పనా? నాకు రెస్పెక్ట్ ఇచ్చినోడికి నేను రెస్పెక్ట్ ఇస్తా, నాతో నువ్వు ఎట్టా ఉంటే నేను నీతో అట్టా అంట అని చెప్పి పెడతారు. ఇది నేను ఎక్కడో కాదు, ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరే చూశాను. అమ్మా, నువ్వు లోకాన్ని ఫాలో అవుతున్నావు, నువ్వు బైబిల్ని ఫాలో అవట్లా. నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? లోకాన్ని ఫాలో అవుతున్నావు కానీ బైబిల్ ఫాలో అవట్లా. కథం కొంచెం జరపలా, ఫాలో అవట్లా. దానివల్ల ఏమైపోయిందనంటే, నువ్వు నీ ఈగో సాటిస్ఫై చేసుకుంటున్నావు. వాడు నాకు రెస్పెక్ట్ ఇవ్వలా, నన్ను అవమానపరిచాడు, నన్ను కించపరిచాడు, నాతో ఇలా ప్రవర్తించాడు, కాబట్టి నేను అట్లాగే ఉంటాను, వాడికి తగిన బుద్ధి చెప్తాను. ఇవన్నీ శారీరకమైన ఉద్రేకాలు ఉన్నాయా? ఎప్పుడన్నా ఆ ఫేజ్లో ఉన్నారా? ఎప్పుడన్నా అనిపించినాయా? బంధువుల్లో, సొంత ఇంట్లో, సంఘంలో, పనిచేసే చోట ఎప్పుడైనా ఎవరన్నా అమర్యాదగా స్థాయిని తగ్గించి మాట్లాడినప్పుడు, మనల్ని కించపరిచి మాట్లాడినప్పుడు, వాడు అట్లా చేసినప్పుడు నేను అట్లాగే ఉంటాను, నాతో ఎలా ఉంటే నేను అలాగే ఉంటాను అని చెప్పి మూర్ఖంగా వెళ్ళిపోతూ ఉంటారు. క్రైస్తవులము అలా ఉండడానికి వీల్లేదు. ఏమండి, మనము ఎంతగానో పొరుగువాడిని మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలనే ఫార్ములాను బాగా నేర్చుకున్నాం. దాన్ని బాగా మీకేమి నేర్పించాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చనువు ఉంది కదా అని దాన్ని ఎప్పుడు చాతగాని తనంగా మనం తీసుకోవడానికి వీలు లేదు. మనకి ఏ వ్యక్తి అయినా మొదట కొత్తలో బిడియంగా ఉంటుంది, తర్వాత ఎంతవరకు మనం ఆ వ్యక్తితో జొరబడగలము, ఎంతవరకు చనువు దొరికిద్ది అని చెప్పని రోజులు గడిచే కొద్దీ ఆ జీవితం మనకు తెలిసి, మన జీవితం వారికి తెలిసి చొరవ పెరిగిద్ది. చొరవ పెరిగినప్పుడు ఏ మనిషిలోనైనా, కుటుంబంలోనైనా, వ్యక్తిత్వంలోనైనా ఉండే లోపాలు ఉంటాయి. నీలో లేవా? నేను పరిపూర్ణుడని చెప్పగలిగిన వాడు ఎవరు ఉంటారండి? ఉంటాయి, లోపాలు ఉంటాయి. అయితే చాలా మందికి ఎదుటి వ్యక్తి లోపాలను తీసుకుని సందర్భం వచ్చినప్పుడు గేలి చేయడం, అపహాస్యం చేయడం, హేళన చేయడం అలవాటు అయిపోతుంది, కామన్ అయిపోయింది. వారి ఫిజికల్ యొక్క డెఫిషియన్సీ కానీ, వాళ్ళ శరీరంలో ఉన్న బలహీనతను బట్టి కానీ, వారి యొక్క సామర్థ్యములో ఉన్న ఏదన్నా వాళ్ళ టాలెంట్లో ఉన్న లోపాన్ని బట్టే కానీ, వాళ్ళ చదువులో ఉన్న లోపాన్ని బట్టే కానీ, ఏమండి వాళ్ళ రంగు, రూపు, ఎత్తు, ఏమండి కొన్ని లోపాలతో పుడతారు. కొందరు గుడ్డివారిగా పుడతారు, కొందరు కుంటివారిగా పుడతారు, కొందరు పొట్టివారిగా పుడతారు. దేవుడు వారిని అట్లాగే చేశాడు. ఈ లోకంలో వారు అట్లా ఉంటేనే దీవెన. ఆ లోపాలను ఎత్తిపెట్టడం, దాన్ని బట్టి కించపరచడం ఈ మధ్యకాలంలో విపరీతం అయిపోతుంది. ఎందుకురా ఇది ఈ మధ్య ఇంతగా విపరీతం అయిపోతుందని చెప్పానంటే, ఈ మధ్య ఒక 10-15 ఏళ్ళ నుంచేమో ఈ టీవీలో కొన్ని ప్రోగ్రాంలు వచ్చినాయి అన్నమాట. వాళ్ళు బాగా విలువన్నోళ్ళే, బాగా కోట్లు సంపాదించేవాళ్ళే. ఆ టీవీలోకి ఎక్కి ఏమాయి రోగమో ఈ జబర్దస్తులని, ఇంకా ఏవో వస్తాయి ప్రోగ్రాంలు అని చెప్పి ఎదుటి మనిషి మీద సెటైర్లు వేసి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడి కించపరిచి వాళ్ళు అవుతూ ఉంటే ఎర్రోళ్ళలాగా 9:30 కాడి నుంచి 10:30 దాకా పెట్టుకుని జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అని 2 రోజులు 2.5 గంటలు దాన్ని కేటాయించి పక్క నవ్వుకుంటారు. అందులో నిజంగా నవ్వేంటో నాకు అర్థం కాదు. అది చూసి టైంపాస్కి కూడా ఫోనుల్లో పెట్టుకొని చూసి, ఏమండి అదే పని అయిపోయి ఇప్పుడు భార్యాభర్తల మాటల్లోనే మర్యాదలు పోయినాయి, ఇప్పుడు తండ్రి బిడ్డల మాటలలోనే మర్యాదలు పోయినాయి, ఓ కుటుంబంలో వచ్చే మాటల్లోనే అన్ని డబుల్ మీనింగ్లే. ఈ మధ్య మీములు వచ్చేసినాయి, మీములు అంట. ఈ ఫోన్లు ఏమంటా వచ్చినాయి, మనిషిని బాగు చేసింది అనకన్నా పాడు చేసినాయి, మీమ్స్ వచ్చేసినాయి. ప్రతిదానికి డబుల్ మీనింగ్.
డబుల్ మీనింగ్. ఒక మంచి మాటను కూడా, స్వచ్ఛమైన మాటను కూడా డబుల్ మీనింగ్తో వచ్చేసేసేసి మాట్లాడుకునే సంభాషణలు ఆటోమేటిక్గా పిచ్చి మాటలు వచ్చేస్తున్నాయి. నేను ఎక్కడున్నాను? నేను నా కుటుంబంలో కదా ఉన్నాను. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? నా తల్లితో కదా, నా తండ్రితో కదా, నా తమ్ముడితో కదా. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? నేను ఒక పలానా వ్యక్తితో కదా. ఇలాంటి చోట ఇలాంటి సంభాషణ మాట్లాడవచ్చా? ఎదుటి వ్యక్తిని ఆ మాటలతో ఎక్కడో నేర్చుకుని, ఇప్పుడు స్వతహాగా ఏవి రావు, స్వతహాగా ఎవరికేవో అలాగా రావు, ఎక్కడో నేర్చేసుకుని ఆ మాటలు ఉపయోగించి ఎదుటి వ్యక్తిని కించపరచడం, గాయపరచడం, బాధపరచడం ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువైంది. అందున దరిద్రం ఏంటంటే మన క్రైస్తవులు కూడా అందులో ఉన్నారు. పట్టించుకోవట్లా, కామనేగా అన్నట్లుగా అయిపోతున్నారు. నువ్వు మాట చెప్పినా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఎవరిని కూడా అపహాస్యం చేయడానికి మనము వీల్లేదు. చూడండి, నా రిఫరెన్స్లు చదివి పెట్టండి ఒకసారి. ఫస్ట్ 3:34 సామెతలు చదవండి. నువ్వు ఎవరినన్నా అపహాస్యం చేస్తే, నీకు వాళ్ళంటే నీ స్నేహితులే, నీ బంధువులే, నీ ఇంటి వాళ్ళే, కానీ ఎందుకో వాళ్ళ ఒక మాటని వాళ్ళు గాయపడి నొచ్చుకుంటే పైశాచికంగా ఆనందించడంలో బాగుంటుంది. నేను చెప్పా, చనువు చొరవ ఉండొచ్చు, దాన్ని చేతకానితనంగా తీసుకోకూడదు. మీ ఇద్దరి మధ్య పర్సనల్గా ఉండగలిగితే ఫైన్. బట్ ఇంకొక వ్యక్తి ఉన్నప్పుడు, మరొక వ్యక్తితో ఉన్నప్పుడు, నీకు ఆ వ్యక్తి గురించి బాగా తెలుసని, నీకు ఆ వ్యక్తి బాగా చొరవని, నువ్వు ఆ వ్యక్తిని ఏమన్నా కానీ వాడు తగ్గించుకుని ఉంటాడని, నువ్వే గొప్ప అన్నట్లుగా మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి, ఇంకా నలుగురు ఉన్నప్పుడు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడం అపహాస్యం. ఒక వ్యక్తి గాయం పొందేలాగా, హేళన చేసేలాగా అపహాస్యం చేయడం నీకు అలవాటు ఉంటే గుర్తుపెట్టుకో, యేసు ప్రభు వారంట నిన్ను అపహాస్యం చేసే రోజు ఒకటి వచ్చింది. నువ్వు నలుగురు మధ్య ఒక వ్యక్తిని అపహాస్యం చేస్తున్నావేమో, జాగ్రత్త, ఆయన అధికముగా నేను అపహాస్యం చేయగలడు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ ఆయన జీవాత్మ నుంచి వాడిగా ఉన్నాడు. ప్రతి వ్యక్తిని ఆయన రూపంలో చేసుకున్న వాడిగా ఉన్నాడు. నీకు ఆ వ్యక్తి తక్కువ అవ్వచ్చు, కానీ ప్రభు నీ కోసం రక్తం చిందించినట్లే ప్రతి వ్యక్తి కోసం కూడా ప్రాణం పెట్టిన వాడిగా ఉన్నాడు. నీ దృష్టిలో ఆ వ్యక్తి తక్కువేమో, కానీ ప్రభు దృష్టిలో ఏ వ్యక్తి తక్కువ కాదు. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? తర్వాత ఆ మాట కూడా చదవండి, 19:29 సామెతలు. అపహాస్యకులకు తీర్పు వచ్చిందంట. ఒకవేళకి బుద్ధి ఉందేమో చూసుకో. అపహాస్యం కొంతమంది ఏంటోనండి, ఇంట్లో కూడా తల్లి బిడ్డలు అయ్యిండు కూడా, బిడ్డల తల్లిదండ్రులు కూడా ఆ చేసిన పనులు ఇట్ట చేశాడు అని చెప్పని చెప్పుకుని, అమ్మ కొడుకు చెప్పుకుని, అదే తండ్రి పిల్లలు చెప్పుకుని, భార్య మీదో భర్త మీదో ఆ చేసిన పనిని అపహాస్యం చేయడం, హేళన చేయడం, అది ఎంత సింపుల్ అయిపోతుంది ఈ రోజున. కుటుంబంలోనే విలువ లేకపోతే, కుటుంబంలోనే మాటలలో ఆ విలువ స్థాయి లేకపోతే, నీకు కామన్ అయిపోతే, సరదా అయిపోతే, ఇక బయటికి వెళ్ళాక ఎట్లా ఉంటారు? ఎంతవరకు నువ్వు బయట వ్యక్తులతో ఆ మర్యాదను కొనసాగిస్తావని నమ్మొచ్చు? ఏమండి, మర్యాద ఎవడు అంటే ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ముందు నటించడం కాదు, ఆ వ్యక్తి లేనప్పుడు ఎవరన్నా ఆ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడుతున్నా నువ్వు నిలబడటం. మర్యాద ఇవ్వడం అని అంటే ఆ వ్యక్తి ముందు వినయ విధేయతలు ప్రదర్శించేసేసేసి ఆ వ్యక్తిని మెప్పించి వెళ్ళిపోయినాక సోదిగడరా బాబు, ఇసుకెత్తాడరా బాబు అని అది మర్యాద కాదు. చెప్పండి, ఇలా మనం ఎవరి దగ్గర చేయట్లేదా? ఎవరి దగ్గర ఇలా ఉండలేదా? ఉన్నప్పుడు నీ అంత చోటు లేడు, వెళ్ళిపోయినాక ఇలాంటి అక్కడ ఉండకూడదు. ఇవి లోకములో బ్రతకడానికి బాగా ఉపయోగపడే సాధనాలు కావచ్చు, కానీ ప్రభువులో పరలోకంలో జీవించడానికి సిద్ధపడుతున్న మనకి ఈ వ్యక్తిత్వం అంతా కూడా బ్యాన్ చేయబడింది బైబిల్ ద్వారా. అర్థమైందా? ఇది మనం అలాంటి విధానంతో ఉండటానికైతే వీలు లేదు. గుర్తుపెట్టుకో, నీకన్నా పెద్దలైనా, నీకన్నా చిన్నలైనా, నీ తోటి వారైనా 1-to-1 ఉన్నప్పుడు, నువ్వు ఆ వ్యక్తి ఉన్నప్పుడు చనువుతో చొరవతో ఏదైనా మంచిగా హాస్యం ఉండొచ్చు, అపహాస్యం ఉండకూడదు. హాస్యం వేరు, అపహాస్యం వేరు. ఈ మధ్య హాస్యం ఉండొచ్చు, సరదాలు ఉండొచ్చు, అపహాస్యం ఉండకూడదు. ఎప్పుడు మీ మధ్య ఉండకూడదు, నలుగురు మధ్య ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా కించపరచకూడదు. ఎందుకంటే ఇన్వాల్వ్ అయిపోతాడు దేవుడు, ఎక్కడ ఊరుకోడు. చూపిస్తాయి కొంచెం ముందుకెళ్ళి నాకు ఆ విషయాలు కూడా. మనం ఎవరు అలా కించపరచప్పుడు ఆయన ఒప్పుకోడు, మనల్ని తొక్కేస్తాడు, మనల్ని కించపరిచేస్తాడు, మనల్ని అవమానపరుస్తాడు దేవుడు.
కాబట్టి అలా ఉండకూడదు. అయితే ఇప్పుడు ఇంకా నేను చెప్పేది ఏంటంటే, లోకం ఇచ్చే మర్యాద గురించి నేను మాట్లాడట్లేదులే, కానీ లోకంలో ఉన్న మర్యాదల గురించి కామన్ సెన్స్ లేదా, డీసెన్సీ లేదా, తెలియదా, నేను దాని గురించి మాట్లాడట్లా. అది నేర్చుకుంటున్నారు. బ్రతుకు తెరువు అన్నట్లుగా ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అలా మాట్లాడుతూ వస్తున్నాయి. కానీ నేను చెబుతున్నది ఏంటంటే, మీకు ఒక సందర్భం చెప్తాను చూడండి. ఈ సందర్భం వాళ్ళకి తెలుసా? కొంచెం చరిత్ర తెలిసిన వాళ్ళకైతే తెలిసిద్ది. చంపడానికి వచ్చాడా? సౌలు దావీదుని చంపడానికి వచ్చాడా? అవును. వచ్చినప్పుడు ఎవరు అసలు అక్కడ? సౌలు ఎవరో, దావీదు ఎవరో వీళ్ళ బాగా తెలుసు. పండుకున్న ఆయన దావీదు, పండుకున్న ఆయన సౌలు. వీళ్ళు బాగా ఇమాజిన్ చేసుకుంటున్నారు, మీకు ఏం అవసరం లేదు. అయితే చెప్పే వాక్యాన్ని మీరు బాగా ఇమాజిన్ చేసుకుంటారు. చూడండి ఒకసారి ఆ రిఫరెన్స్ చూడండి ఒకసారి. 1 సమూయేలు 24:6. ఐదు అనుకుంటా, చదవండి. నేనే తప్పు చేస్తా. దావీదునేమైందంట? మనస్సు నొచ్చుకుందంట. ఇప్పుడు ఇదిగో, ఈయన సౌలని మీకు తెలుసు కదా, ఈయన దావీదని మీకు తెలుసు కదా. ఈయన వస్త్రం కొయ్యబడింది, ఈయనకి అవమానం జరిగింది కాబట్టి ఈయన లేచినాక ఈయనకి నొప్పి పుట్టాలి, అవునా కదా. ఈ అనుమానాలు ఉన్నోళ్ళు తొందరపెట్టడం వల్ల కొన్నిసార్లు మనంగా కాదు, కొన్ని అనుమానాలు ఉద్రేకపరిచే వాళ్ళు ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు కొంచెం దూరం ఉంటే మంచిది. వీళ్ళు ఎంతసేపు ఉద్రేకపరుస్తారు. వీళ్ళ మూలంగా ఈయన వచ్చి ఈయన వస్త్రం కోసాడు. కానీ నీతిమంతుడు ఎప్పుడు, దేవుని ఆత్మచేత సంధించబడుతున్న వ్యక్తి ఎప్పుడూ కూడా చేసిన పనిని మరొకసారి పరీక్షించుకుని, చేసిన పనిని మరొకసారి వివేచించుకుని, చేసిన దాంట్లో తప్పు ఉంటే ఖచ్చితంగా తనే ఆ నొప్పి పడతాడు. అయ్యో, నా మూలంగా వారి గాయం కలిగింది, నా మూలంగా తొందరపడి మాట అనేసాను, ఈ మాట వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగిందేమో, ఈ మాట వల్ల వాళ్ళకి ఏమైనా నొప్పి కలిగిందేమో అని చెప్పని ఏమండి వాళ్ళు పరీక్షించుకుని, ఒకవేళ వాళ్ళ హృదయానికి నొప్పి అనిపిస్తే వాళ్ళే దాన్ని బాధని సరి చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఏం జరిగిందంటే, విజయవాడలో ఒక ఆయన లెక్చరర్, సాంస్క్రిట్ లెక్చరు, ఆయన పేరు సలీం గారు అని చెప్పి ఒక ఆయన వస్తారు మా దగ్గరకు. వచ్చినప్పుడు ఆయన రెగ్యులర్గా అయితే రమేష్ గారు, హోసన్న మినిస్ట్రీస్ రమేష్ గారి దగ్గరికి వెళ్తారు. మార్నింగ్ డల్ అయినప్పుడు, కాలేజ్ ఉన్నప్పుడు ఈవినింగ్ ఇటు వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఒకసారి అన్నాడు, అయ్యా మా ఇంటికి వచ్చి మీరు ప్రార్థన పెట్టండి, మరి వాళ్ళు రారు, నాకు 6వ తారీఖున ప్రార్థన కావాలని చెప్పని ఒకసారి జనవరిలోనో ఇప్పుడు ఫిబ్రవరిలోనో ప్రేయర్ పెట్టమన్నారు. నేను వెళ్ళి ప్రేయర్ పెట్టాను. వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ కూడా చిలుకలూరుపేటలోనే అక్కడ ఉంటారు, ఆయన ఒక్కడే ఇక్కడ ఉంటారు అన్నమాట జాబ్ కోసం. ఇక్కడ సొంత ఇల్లు ఉంది విజయవాడ సింగనగర్. సరే వెళ్ళాం, ఆయన అడిగారు కాబట్టి, సంఘాన్ని అంతా అడిగారు కాబట్టి వెళ్ళాం, ప్రార్థన పెట్టాం, అయిపోయింది. ఆయన ఒక్కడే వంట చేశాడు, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ వంట చేశాడు, భోజనం చేస్తాం. వీళ్ళు మాకంటే ముందు వెళ్ళిపోయారు, మిగతా విశ్వాసం అందరూ వెళ్ళిపోయారు. ఆయన చాలా నెమ్మదిగా, చాలా సున్నితంగా మాట్లాడతారు. ఆయన నేను వెళ్ళిపోయే ముందు వచ్చి ప్రార్థన చేయించుకుంటాకని చెప్పని వచ్చి దగ్గరకు వచ్చి అంటాడు, ఆయన నాకన్నా వయసులో పెద్ద ఆయన, నా అంత పిల్లలు ఉన్నారు, సార్ మీరేమన్నా నా ఆతిథ్యం వల్ల కానీ, నా ప్రవర్తన వల్ల కానీ, దేని వలన కానీ మీరేమన్నా ఇబ్బంది పడి ఉంటే, బాధపడి ఉంటే నన్ను క్షమించండి సార్ అంటుంది. నేను అలా ఎక్కడ ఎప్పుడు ఫేస్ చేయాల, అసలు అలాంటి వర్డ్స్ కానీ అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేయాలి. ఏంటి ఇది ఎలా మాట్లాడుతున్నాడు సార్? అదేం లేదనండి, అంటే నేను ఎప్పుడు కూటమి పెట్టించుకోలేదు, నేను మిమ్మల్ని ఆహ్వానించినప్పుడే కానీ, జరిగినప్పుడే కానీ, పంపించినప్పుడే కానీ ఎక్కడన్నా లోడ్ చేసానేమో, లోపం చేసానేమో మీరు మనసులో పెట్టుకోవద్దు, అలా మీకేమన్నా అనీజీ అనిపిస్తే నన్ను క్షమించండి అంటున్నాడు. నాకు అనిపించింది, ఈయన్ని చూసి నేను ఎంత నేర్చుకోవాలరా బాబు, నాకు ఇలాగ అనిపించింది. ఆయన వల్ల నాకు అసలు ఏమైతే ఇబ్బంది లేదు, బట్ ఆయన అన్నాడు ఏమన్నా ఇబ్బంది కలిగిందేమో నీ మనసులో, నాకు తెలీదు, నీ మనసులో ఏం జరుగుతుందో నాకు తెలీదు, కాబట్టి నన్ను క్షమించండి అన్నాడు. సార్ అది ఏమి లేదు, మీరు అసలు అలా అడగొద్దు, మేము హ్యాపీగా వచ్చాం, హ్యాపీగా ప్రార్థన చేసి హ్యాపీగా వెళ్ళిపోతున్నాం, మాకు సంతోషమే అని చెప్పచ్చు. కానీ నాకు ఆ సీన్ గుర్తుండిపోయింది. ఎదుటి వ్యక్తి యొక్క నేనేం ఓపెన్ అవ్వాలా, నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఏం మారలో, సంతోషం ఉందన్నా, కానీ నా హృదయంలో ఎక్కడన్నా నొప్పి పుడుతుందేమో అని నేను ఆల్రెడీ ఆ విషయంలో ముందు నుంచి ఇది అవుతున్న వ్యక్తిగా కనిపించాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను అంటున్నాను, మనము కొన్ని సందర్భాల్లో ఉద్రేకమే అవ్వచ్చు,
ఎవరో అన్న పరిస్థితిని బట్టి కానీ, ఎదుటి వ్యక్తి అన్న పరిస్థితిని బట్టే కానీ, అతను తప్పుగా మాట్లాడిన దాన్ని బట్టే కానీ మనం హద్దు దాటి మాట్లాడేసిన తర్వాత ఆ వ్యక్తి బాధపడ్డాడేమో, ఆ వ్యక్తి గాయం కలిగిందేమో, ఆ వ్యక్తి నొచ్చుకుంటున్నాడేమో, మళ్ళీ ఒకసారి మాట్లాడి నొప్పి తీసుకోవద్దులే, అయిపోయిందని చెప్పని రెక్టిఫై చేసుకుందాం, ఆ సున్నితత్వం మనలో ఉందా? నేను ఇంతటి వరకు చెప్పింది లోకంలో ఉన్న మర్యాద బాగా నేర్చుకుంటున్నారు, పిల్లలు చిన్నప్పటి నుంచి చదివించుకుంటున్నారు, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళే మనకు చెప్తున్నారు, అమ్మా అలా ఫంక్షన్లలో మాట్లాడకూడదు, అమ్మా బయటలో మాట్లాడకూడదు, అమ్మా షాపులలో ఉండకూడదు, పిల్లలే మనకు నేర్పిస్తున్నారు. దీని లోక మర్యాద గురించి చెప్పట్లా. దేవుని యొక్క ఆత్మచేత సంధించబడుతున్న మనము దేవుని ప్రేమ కలిగి జీవిస్తున్నందుకు, దేవుని ప్రేమను బట్టి అటు వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఆ వ్యక్తి యొక్క ఆ హృదయపు స్థితిని గమనించి మన ప్రవర్తన బట్టి సరిచూసుకుంటూ సరి చేసుకునే వారిలాగా బ్రతుకుతున్నామా? ప్రేమిస్తే మనం ప్రేమించిన వారికి ఎప్పుడు ఏ నొప్పి కలగకుండా చూసుకుంటాం. ప్రేమ లేకపోతేనే కఠినమైన మాటలు వస్తాయి. ప్రేమ లేకపోతేనే అవునే బుద్ధి రావాలి, బుద్ధి రాదు. హృదయానికి కలిగే గాయము మీ మధ్య దూరాన్ని ఇంకా పెంచుతుంది. ఏ వ్యక్తిని మనం మాటల చేత సాధించలేము. ఎప్పుడూ ఒక వ్యక్తిని ప్రేమతోనే గెలవాలి. భర్త అయినా, బిడ్డలైనా, ఎవడైనా మాటలతో ఎవరిని గెలవలేం. నేను అనుభవించి చెప్తున్నా, తర్వాత చెప్తాను. అనుభవం అంత కావాలంటే రెండు పర్సనల్గా చెప్తాను. ఒక వ్యక్తి వల్ల నాకు ఆ వ్యక్తి క్రియలు నాకు బాధ కలిగింది అని చెప్పని ఆ వ్యక్తిని వెళ్ళి అడిగినందుకు నీ ప్రేమ ఇలా కనిపిస్తుంది, నీ క్రియలు ఇలా కనిపిస్తుంది, ఇంకా పెరిగింది తప్ప గ్యాప్ కలవలా. కొన్నిసార్లు మనం నిలదీసి అడిగి చెంది అంటావు, బట్ నువ్వు గెలుస్తావు, ఆ వ్యక్తిని కోల్పోతావు. జాగ్రత్త. ఈ మాటలు తెలిసి తెలియక ఎవరి హృదయాలను ఎన్ని రీతిలుగా నొప్పి పుట్టిస్తున్నాయో, గాయం కలిగిస్తున్నాయో ఒకసారి ఈ మధ్యాహ్నం చూసుకో. ఎందుకంటే ప్రేమ ఉంటే ఎదుటి వ్యక్తి కలిగే ఎమోషన్స్ కూడా మనము చాలా శ్రద్ధగా పట్టించుకునే వారంగా ఉంటాం. చూడు, ఆ వస్త్రం కోసాడని చెప్పాలంట, మనసులో నొచ్చుకున్నాడు, నొప్పి పుట్టింది. ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్ నువ్వు కేర్ చేయగలవా? అలా కేర్ చేసే వ్యక్తి అయితే ఏ వ్యక్తిని అపహాస్యం చేయవు, అవమానపరచవు, అమర్యాదగా ఉండవు. ఆమె స్తోత్రం చెప్పండి అమ్మా. తర్వాత విషయం, ప్రేమ ఎప్పుడూ కూడా స్వప్రయోజనాన్ని విచారించుకోదు, సొంత ప్రయోజనాన్ని విచారించుకోదు. మనకు తెలుసు కదా ఒక వచనం, ఏమండి, సింహాసనం మీద కూర్చుండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక యేసుప్రభు గారు ఏం చేశారు? దాసునిగా, రిక్తునిగా, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నవాడు. ఈ మనసు మీరు కలిగి ఉండండి. యేసయ్యకి లాభం ఏంటి? సింహాసనం వదిలిపెడతంలో, మనుషుల మధ్య మనిషిగా జీవించడంలో, శిలువ మీద నెప్పిపడటంలో లాభం ఏంటి? కొంతమందికి ఎంతసేపు ఎలా ఉంటుందంటే, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. ఏ పని చేసినా లాభమే. నేను ఒక మనిషిని, నా మూలంగా ఒక వ్యక్తికి మేలు జరగాలి. అసలు యేసుప్రభు గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన తనకేమి ఇప్పుడు ఆయన భూలోకానికి వచ్చి అత్యున్న సింహాసనం విడిచిపెట్టి మనుషుల మధ్య ఉండి మనుషుల చేత ఉమ్మివేయబడేది లాభమా నష్టమా? కానీ వాక్యం చెప్తుంది దీనిలో ప్రేమ ఉంది. ప్రేమ ఎప్పుడు కూడా లాభం చూసుకోదు, త్యాగానికి ఇష్టపడుతుంది. ఆమేన్. మన స్వభావము ఎదుటి వ్యక్తిని ప్రేమించి ఎదుటి వ్యక్తికి మేలు జరిగితే సంతోషించేలాగా ఉందా, నాకేంటి లాభం అనేలాగా ఉందా ఎంతసేపు? హల్లెలూయా. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడు, ఒక మంచి జాబ్ వచ్చింది. ఇప్పుడు మా సాయిగాడే ఉన్నాడు, ఎక్కడ ఉన్నారు, వాడు వచ్చి అన్న నేను కంపెనీ మారాను, నాకు ఇప్పుడు 80,000 శాలరీ ఇస్తున్నారన్నా అని చెప్పి అన్నాడు. మనిషి స్వభావం చెప్పండి, దేవుని ఆత్మ కలిగిన వాడి స్వభావం చెప్పండి అమ్మా. మనిషి స్వభావం చెప్పండి, దేవుని ఆత్మ కలిగిన వాడి స్వభావం చెప్పండి. ఈ లోకంలో ఉన్నారా? ఏమొచ్చింది చెప్పనా? అరే ఆ కంపెనీలో నాకు కూడా ప్లేస్ ఉంటే చూడరా. ఒకటి ఏదన్నా చేస్తున్నాడు, ఏదన్నా కొంటున్నాడు, ఎక్కడికన్నా వెళ్తున్నాడు, ఏదన్నా తెచ్చుకుంటాడని అంటే ఫైన్, వాడికి అది అవసరమేమో పోనీ అని కాదు. నాకు కూడా అందులో లాభం ఏమన్నా వస్తే నాకు కూడా మళ్ళీ ఏమవుతుంది చెప్పమా, వాడు పొందుకున్నాడు నాకు చెప్పలేదు, వదిలేయండి. అసలు
ఆడు కొనుక్కొచ్చుకున్నాడు నాకు చెప్పలేదు, ఆడు చూసొచ్చుకున్నాడు నాకు చెప్పలేదు, అక్కడ తక్కువ సెంటు స్థలం దొరికిందంట ఆడు కొనుక్కున్నాడు నాకు చెప్పలేదు, మేము బాగుపడతామన్నా ఏడవ మాక వాడు కొనుక్కుందండి. నీకేంటి? నీకు దేవుడు ఉన్నాడు, ఇస్తాడు, నువ్వు బుద్ధి జ్ఞానం వాడు, నీకున్న సర్కిల్లో నుంచే రావాలంటే వచ్చింది. వాడు చెప్పలేదని అంటే ఫైన్, వాడు హృదయంలో లేదు, నువ్వు ఎందుకు అంటే బలవంత పెడతావు? ప్రతి వాడికి కూడా ఎదుటివాడు మేలు పొందుకున్నాడు అంటే అందులో నాకేంటి మేలు? స్వప్రయోజనం. మనం ప్రేమించామనుకో ఒక వ్యక్తిని, ఇప్పుడు నీ బిడ్డే వచ్చి అమ్మ నాకు 50,000 రూపాయలు జాబ్ వచ్చిందనంటే ఏం చెప్తావు? మొదలష్టపోటీ ఇడికి వచ్చింది, రెండో దానికి రాలా, రెండో ఒకటికి రాలా అని అంటావా? ఎవరన్నా అంటారా? అనరే. నువ్వు అలాగే సంతోషించాలి తప్ప నాకేంటి మాకేంటి అనే విషయాలు ఇప్పుడు కూడా తీసుకోకూడదు. చూడండి ఒకసారి ఈ సందర్భం ఎక్కడిది? సందర్భం ఎక్కడిది? మా బలి అర్పణ మీద పెట్టిన యుద్ధం అట్ట ఉండదు, బలి అర్పణ మీద పెడితే అట్ట ఉండదు, అది బలి అర్పణగా ఉంటది. అదే కదా, ఆ రగ్గు ఆయనకే కదా ఎక్కువ కామన్గా వాడతారు. మీకు కనపడలేదు? అడ్డొస్తున్నానా? చూడండి, మీ అందరికి తెలిసినట్లుగానే 32వ అధ్యాయంలో నిర్గమాకాండంలో మనకి ఉన్న సంఘటన ప్రకారంగానే ఆయన యేసుప్రభు వారు పిలిచినప్పుడు కొండ మీదకి వెళ్ళి 40 రోజులు ప్రార్థనలో గడిపి వాళ్ళకి రాతి పలకలు తెస్తున్నాడు. ఏమండి, రాతి పలకలు తెచ్చినప్పుడు వీళ్ళ కింద ఏం చేశారు? ఆ మోషే అన్నాడు ఏమైపోయాడు మాకు అసలు తెలియదు, ఉన్నాడో పోయాడో కూడా మాకు తెలియదు, ఆడితో మాకేంటి, అహరోను మాకు ఒక దూడని చేయని చెప్పి నువ్వు అడిగారు, అది దూడ చేశారు. ఈలో ప్రభు అక్కడ చెప్పేశాడు, నీ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పనా కింద అని చెప్పాను. ఏం చేస్తున్నారు ప్రభు అంటే వాళ్ళు అప్పుడే నన్ను వదిలేశారు, వాళ్ళు త్వరగా మార్గాన్ని మార్చేసుకున్నారని చెప్పిన తర్వాత ఆయన కింద గబగబా వచ్చాడు. ఈలోపు యెహోషువ అన్నాడు, అయ్యా యుద్ధం మీద జరుగుతుంది, అది యుద్ధము కాదు, జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీతనాదం అది రాని కిందకి వెళ్తే చక్కగా తింటూ తాగుతూ డాన్స్లు ఎత్తి ఉల్లాడిచ్చేస్తున్నారు అంతే. అప్పుడప్పుడు మనమే చేస్తాం, అది ప్రతి సంవత్సరం చేస్తాం. అయితే ఈలోపు ఈయన వచ్చి ఆయన కాల్ చేశాడులేండి, ఆయనే కాల్చాడు, ఆ దూడనంతా కాల్ చేసి పొడి చేసి నీళ్ళలో కలిపి అక్కడ పాపం చేసుకోవడం మీద పడమంటే చచ్చిపోయారు. అప్పుడు ఏసే అన్నాడు, మోషే వీళ్ళని ఎప్పటి నుంచి చూస్తున్నాను, వీళ్ళెవరు లోబడేవాళ్ళు కాదు, నువ్వు తప్పుకో, నేనేం చేస్తానంటే అందరినీ చంపేసేస్తాను, నిన్ను మాత్రం బ్రతికించి 9 చదవండి, 1 నిర్గమము 2:9 ఫస్ట్ చదవండి. నువ్వు ఊరుకో, ఇప్పుడు నేను అన్నాను స్వప్రయోజనం విచారించుకోవద్దనే మాట గురించి నేను చెప్తున్నప్పుడు యేసుప్రభు వారు చెప్పారు, ఈ కింద ఉన్న జనంలో 30 లక్షల మంది కూడా ఎవరు లోబడరు, వీళ్ళకి ఎవరికి లోబడే బుద్ధి లేదు, వినే బుద్ధి లేదు, నువ్వు పని చేయి, నువ్వు సైలెంట్గా ఉండి అడ్డుపడు మాక, నేను మొత్తాన్ని చంపేస్తా, చంపేసి నీకున్న 2 బిడ్డల ద్వారా మళ్ళా అబ్రహాము సంతానం ఎట్లాగైతే ఇస్రాయేలులాగా విస్తరింపజేశానో నీ సంతానాన్నే విస్తరింపజేసి నీ సంతానాన్ని కానాను దేశం ఇస్తా అన్నాడు. అసలు ఎలాంటి ఆఫర్ అది? వీళ్ళందరినీ అబ్రహాము సంతానం అని పిలవాలి, వీళ్ళందరూ పోయి మోషే మిగిలితే వాళ్ళందరినీ ఏమని పిలవాలి? మోషే సంతానం అనే పిలవాలి. మోషే సంతానానికి మాత్రమే కానాను దేశం వచ్చింది, బంపర్ ఆఫర్ కాదు. కానీ ఆయన అంటాడయ్యా వద్దు, పైపిచ్చా 32 వచ్చిన చదువు. ఇది ప్రేమ. ఏమన్నాడు? అయ్యా నేను ఇది జరిగిన కాడి నుంచి నాకు మొత్తుకుంటున్నాను, కన్నీరు కారుస్తున్నాను, ఆల్రెడీ పాపిష్టులలో 3,000 మందిని చంపేశాము, నువ్వు ఇప్పుడు మిగతా ప్రజల పాపం పరిహరించావా పరిహరించలేదా? నువ్వు వాళ్ళని క్షమిస్తే సరే, నువ్వు వాళ్ళని క్షమించకపోతే నీ జీవ గ్రంథంలో నుంచి నా పేరు కూడా తుడిచేసాయి. ప్రేమ. దేవుడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు మోషే, నువ్వు పక్కకు తప్పుకోరా, వాళ్ళందరిని వేసేసి నీ సంతానాన్ని విస్తరింపజేస్తామన్నాడు.
అప్పుడు ఆహా ఇదేదో బాగుందని స్వప్రయోజనానికి దేవుని ఆత్మచేత సంధించబడిన వ్యక్తి ఎప్పుడు కూడా స్వప్రయోజనాలకి వాడు. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి ఏం మేలు, సమాజానికి ఏం మేలు, కుటుంబానికి ఏం మేలు, సంఘానికి ఏం మేలు అని చూసుకుంటాడు తప్ప స్వార్థాన్ని ఎప్పుడు కూడా దేవుని ఆత్మచేత సంధించబడేవాడు, దేవుని ప్రేమ చేత నింపబడేవాడు ఎప్పుడు కూడా స్వార్థాన్ని ఎప్పుడు కూడా చూసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఆమె నా మాట మీకు అర్థమైందా? మీరు అందరూ చాలా మంచోళ్ళండి, మీకు అసలు స్వార్థమే లేదు. బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను పాయింట్ ఏంటది? స్వప్రయోజనం విచారించుకోద్దు ప్రేమ. ప్రేమ ఎప్పుడు పొరుగువానికి నా మూలంగా జరిగే మేలేంటి అనేదే చూపిస్తుంది. చూడండి, అక్కడ ఉన్న వ్యక్తులు గుర్తుపడతారా చెప్పండిరా? బా అంత సింక్లో ఉన్నారు. దావీదు ఒకళ్ళంట. దావీదు ఎవరు? యోనాతాను ఎవరు? ఖడ్గం కట్టుకున్న ఆయన దావీదా? యోనాతానా? కిరీటం పెట్టుకున్న ఆయన తలకి పోనెళ్ళి. చూడండి, మీకు తెలుసో లేదో సమూయేలు 18లో స్టార్టింగ్లో ఉంటుంది, యోనాతాను దావీదు మీద ప్రేమ ఉంచాడంట. యోనాతాను ఎవరిని ప్రేమించాడు. కానీ దావీదుని దేవుడు రాజుగా అవుతాక అభిషేకించాడు. ఇప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు, సౌలు తర్వాత ఎవరు రాజు అవుతారు? మరి యోనాతాను ఏమంటున్నాడు చూడండి, 1 సమూయేలు 23:17 మాట అంటాడు, నువ్వు ఇశ్రాయేలీయులకి రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతాను. నువ్వు సహకారం అయితే నీ విలువ తగ్గిపోతుగా. రాజు తర్వాత రాజుగా మారితే విలువ, రాజుగారు కొడుకు రాజైతే విలువ. మరి రాజుగారు కొడుకు వేరొకటి రాజు కూర్చోబెట్టి సహకారిగా మాత్రమే ఉంటే ఉపయోగం ఏంటండి? యోనాతానుకు తెలుసు, దేవుడు నా తండ్రి తర్వాత దావీదుని ఏర్పరచుకున్నాడు. ఆమేన్. నా స్నేహితుడు రాజైతే ఏంటి, నేను రాజైతే ఏంటి? రాజు బాగుండాలి. ఈ స్థాయి మనలో ఉందంటారా? మాట్లాడరే. ఈ స్థాయి మనలో ఉందా? లేదు. ఉందా? నిస్వార్థమైన ప్రియుల, మీరు నిస్వార్థ ప్రియుల, పొరుగు వాళ్ళ ఆత్మే తప్ప అసలు మీకు స్వార్థమే లేదా? హల్లెలూయా. నాకు ఈ ఇద్దరి వ్యక్తుల యొక్క ప్రవర్తన నచ్చేది ఏంటంటే, మోషే ప్రజలను ప్రేమించాడు, అవసరమైతే నన్ను నరకంలో పడే వీళ్ళు మాత్రం కాపాడు. ప్రేమించాడు, తను త్యాగం అయిపోవడానికి ఇష్టపడుతున్నాడు, వాళ్ళు మాత్రం కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. యోనాతాను దావీదును ప్రేమించాడు, తను రాజుగా ఉండే స్థితిని కోల్పోతున్నాడు, తన స్నేహితుడిని రాజు కూర్చోబెడటానికి ఇష్టపడుతున్నవాడుగా ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఒక మంచి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రేమ ఎప్పుడూ కూడా పొరుగువానికి మేలు చేస్తానని చూసి తప్ప స్వప్రయోజనాన్ని విచారించుకోదు. మూడవ మాట, ప్రేమ ఎప్పుడూ కూడా త్వరగా కోప్పడదంట. అసలు కోప్పడదని కాదు, త్వరగా కోప్పడదు. కొంతమంది చెప్తారు, నాకు అసలే కోపండి. సరైన విషయాల్లో కోపం వస్తే బాగానే ఉంటుంది, రద్దానికి కోపం వస్తే ఈ వాక్యం చదవండి, ప్రసంగి 7:9. ఇది ఉంటుంది కొంతమందికి, ఆత్రపడి కోపం వద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియముల్లో కోపము సుఖ నివాసం చేస్తుంది. అది చూడండి, అదిగో ఆ లోపల ఏముందో చెప్పనా? బుద్ధిహీనుల అంతరింద్రియంలో ఏమి నివాసం చేస్తుందంట? కోపమే. కొంతమంది కంటే ఇక్కడ ఉంటుందంట. బిగితే ఏమవుతాడు మరి? చూడండి, ప్రేమ ఎప్పుడూ కూడా త్వరగా కోప్పడదు. తప్పుంటే గద్దించింది, బట్ త్వరగా కోప్పడదు. తప్పులు ఎతకడానికే కనిపెట్టి చూడదు, తప్పులు సరిచేసే ప్రయత్నం చేస్తుంది, కానీ నిందేసి వదిలేదు. కొంతమంది కంటే ఎందుకో తెలియదు, ఉరికే కోపం వచ్చేస్తుంది. నా జోలికి రావద్దు, నా జోలి తీయద్దు, నాకేం చెప్పొద్దు, నా సలహా ఇవ్వక్కర్లేదు. అంతరంగంలోనంట మూర్ఖత్వం, కోపము సుఖ నివాసం చేసిద్ది. వాక్యం చెప్తుంది, వాడిని బుద్ధిహీనుడు, వాడిని మూర్ఖుడు.
నరుని కోపం ఎప్పుడూ కూడా దేవుని నీతిని నెరవేర్చదు. తల్లిదండ్రులు చూడండి, బిడ్డలు ఎన్నో తప్పులు చేస్తూనే ఉన్నా వాళ్ళని శిక్షించడానికి త్వరగా ఇష్టపడరు. అసలు ఇష్టపడరని కాదు, మళ్ళీ బెత్తం వాడకపోతే కుమారునికి విరోధి అయిపోతామంట. బెత్తం వాడకపోతే వాడు ఆత్మను పాతాళానికి పంపించేది మనమేనంట. పిల్లల్ని గద్దించాలి, చూడ గద్దించాలి. కానీ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది? త్వరగా శిక్షిస్తారా? త్వరగా కోపడతారా? బుజ్జగిస్తారు. నేను అంటున్నాను, దేవుని ప్రేమ చేత మనం నింపబడితే పొరుగు వాని విషయంలో కూడా ఆ సహనంతో ఉండాలి. త్వరగా కోపం రాదు. దేవుని ప్రేమతో నింపబడినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి మీద త్వరగా కోపం అయితే రాదు. కొంత సమయము, కొన్ని అవకాశాలు ఎదుటి వ్యక్తికి ఇస్తాం. స్తోత్రం చెప్పు. కొంతమంది క్విక్ డెసిషన్ తీసుకుంటారు, త్వరగా నిర్ణయాలు తీసేసుకుంటారు, తొందరపడి వాళ్ళ అంతరంగంలో ఉన్న ఉద్రేకాన్ని బయలుపరిచే వ్యక్తులుగా ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నరుని కోపం ఎప్పటికీ దేవుని నీతిని నెరవేర్చలేదు. ఆ కోపము ఉన్న కారణం చేతే మోషేని దేవుడు 40 సంవత్సరాలు గొర్రెలు కాపించిన వాడిగా ఉంచాడు. దేవుడు నిన్ను పిలుచుకుంది ఏదో ఒక రీతిగా నిన్ను వాడుకుంటానికి. నిలబడి వాక్యం చెప్పినోడు మాత్రమే దేవుని చేత వాడబడుతున్నట్లు కాదు. నీ కుటుంబాన్ని బట్టి, నువ్వు పనిచేసే చోట, నీ ఇల్లున్న చోట, ప్రతి చోట నీ దేవుడు నిన్ను ఏదో ఒక రీతిగా వాడుకుంటూనే ఉన్నాడు. వాడుకుంటానికే పిలిచాడు. నువ్వు దేవుని చేతుల్లో నిజముగా వాడబడాలంటే కోపిష్టోళ్ళని దేవుడు ఎప్పుడు వాడుకోలేడు, ఉద్రేక పరులను దేవుడు ఎప్పుడు వాడుకోలేడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని వాడుకోలేడు? కోపిష్టోళ్ళని దేవుడు వాడుకోలేడు. ఉద్రేకపడే వాళ్ళని, ఉద్రేకం ఊరిలో వచ్చేద్ది, మళ్ళీ తర్వాత రిలీజ్ అవుతారా తొందరపడ్డాను. చూడండి, ప్రేమిస్తే మనం ఒక వ్యక్తిని ఓర్చుకుంటాం, ఆ వ్యక్తికి సమయం ఇస్తాం, సహనం ఇస్తాం. త్వరగా కోపం ఎప్పటికి కూడా చూపించలేము. నువ్వు ఎలా ఉన్నావో చూసుకో, అంతకన్నా ప్రశాంతే ఉంటుంది. కొంతమంది కోపం బయటికి కక్కలేరులే, కానీ ఆ కోపం వల్ల ఏమవుతుందంటే అంతరం ఆవేశపడిపోతూ ఉంటారు. కోపం నీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. నువ్వు దేవుని ప్రేమ నింపబడి ఉంటే ఎప్పుడు ఏ వ్యక్తి మీద త్వరపడి కోపపడడానికి ఎప్పుడు కూడా ఇష్టపడవు. మోషే అన్ని చూసి కూడా కోప్పడి దేవుని యొక్క దేశాన్ని పాలుతేనల దేశాన్ని కోల్పోయాడు. ప్రేమించు, కోపం ఎప్పుడు కూడా పెట్టుకోమాక. చూడండి తర్వాత మాట ఏంటి? ప్రేమ ఎప్పుడూ కూడా అపకారాన్ని మనసులో ఉంచుకోదంట. దేన్ని ఉంచుకోదండి? చెప్పండి అమ్మా, ఏముంచుకోదు? కనబడుతుందా? అపకారం అంటే ఏంటి? అపకారం అంటే ఏంటి? అపకారం అంటే ఏంటి? ఉపకారమా? ఎదుటి వ్యక్తికి నష్టం కలిగించడమే కదా. ఎదుటి వ్యక్తికి హాని, బాధ ఏదైనా కలిగించడం కదా. అపకారం అంటే ఏంటి? దేవుని ప్రేమ మనలోకి వస్తే మనం రావాల్సిన మరొక స్థాయి ఏంటంటే, నీకు ఎవరైనా అపకారం చేస్తే దేవుడు క్షమించినట్లుగా దాన్ని క్షమించేయాలి తప్ప అది మనస్సులో పెట్టుకుని ఆ వ్యక్తులతో ఆ ప్రవర్తించకూడదు. వినటానికి పాటిస్తానికి కష్టమే, కానీ బైబిల్ అలాగే చెప్తుంది. ఆమెన్. ఈ సందర్భం చూడండి, ఆ సందర్భం ఎక్కడితో చెప్పగలరా? మోషే ఎవరో, అహరోన్ ఎవరో, మిరియాం ఎవరో? కనపడుతుంది కుష్ఠవ్యాధి. వాళ్ళిద్దరు ఎవరో? చూడండి, ఏంటో నేను చెప్పాను చూడు, మేము గొప్పని చూపించుకోవాలనే తాపత్రయం కొంతమందికి ఉంటుంది. ఎంతసేపు వాళ్ళ తమ్ముడు వాడబడుతుంటే వాళ్ళ తమ్ముడేగా. అసలు ఇంకా ఈ వీళ్ళు యారు లేకపోతే అసలు ఆ మోషే అన్న లేడు, తెలుసా? గబగబా పరిగెత్తుకుంటే వెళ్ళి అమ్మకి చెప్పి వాడిని తీసుకెళ్ళి అందులో పడేసి రాణి గారికి చెప్పి రాణి దగ్గర నుంచి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మని పిలుచుకొచ్చి దాదాపు చిన్న వయసులో చాకచక్యంగా తమ్ముడిని బతికించి రాజస్థానంలో కూర్చోబెట్టింది. ఫైన్. బట్ దేవుడు అతన్ని ఎంచుకున్నాడు, అతని మీద విరుద్ధంగా మాట్లాడారు. వాడే ప్రవక్త, వాడే గొప్పడా అని చెప్పాను. వాస్తవానికి ఈయనకి నత్తి మోషే గారికి, ఆయన మాటకారి కాదని చెప్పని సహకారిగా అహరోన్ మొదట
పక్కన లేడు అసలు, ప్రణాళికలు లేడు. నెల నో మాట్లాడలేదని చెప్పి మొత్తుకుంటే ఆరోను సీన్లోకి ఎంటర్ అయ్యాడు. ఫైన్, అయి ఉండొచ్చు. బట్ దేవుడు ఎన్నుకుంది మాత్రం మోషేనే కదా. ఎలా మాట్లాడేశారు తెలుసా? త్వరపడి టకటకటగా మాట్లాడేశారు. మాట్లాడినప్పుడు మోషే ఏమనలా. ఆయనకి ఎంతైనా సహనం ఉంది, ప్రేమ ఉంది, వాళ్ళని ఏమనలా. అనకపోతే ఏసయ్య ఎంటర్ అయిపోయాడు ప్రత్యక్షుడారం దగ్గర. వాళ్ళు రమ్మన్నాడు, కేకలేసాడు. మోషే సామాన్యుడు అనుకున్నారా, మీలాంటి అనుకున్నారా అని చెప్పి కేకలేసేసేసి భూమి మీద ఉన్న వారందరూ మిగిలిన సాత్వికుడు భయపడరా అని చెప్పేసేసి మిరియాముకి యేసు ప్రభు కుష్టి వ్యాధి పెట్టాడు కదా. ఇప్పుడు వచ్చి అహరోన్ అంటాడు, నాన్న నువ్వు ప్రార్థన చేయరా, అక్క చూడు అట్లా అయిపోయిందో అని చెప్పి ఏడుస్తాడు. ఇప్పుడు మోషే అనొచ్చు కదా, అనేటప్పుడు తెలియలేదా ఆ జోలికి వచ్చి ఎట్ట ఉంటుంది అనుకున్నావు, మరి నేను దేవుడికి ఎంత ఇష్టమైన అనుకున్నావు, మరి ఇప్పుడు కన్నా నా రేంజ్ అర్థమైందా, మరి ఇలా డైలాగ్ కొట్టొచ్చు కదా. నేనైతే కొట్టేవాడిని. మోషే ఏం చేస్తాడు చెప్పనా? ఒక్క మాట కూడా మాట్లాడకుండా, చూడండి ఆ రెఫరెన్స్ ఎక్కడ ఉంది, ఒక మాట కూడా మాట్లాడకుండా ఆయన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈవిడ్ని స్వస్థపరచు. చూడండి ఒకసారి. ఇలిగెత్తి ఎందుకు మొరపెట్టాలి? మనసులో బాధ పెట్టుకోవచ్చు కదా. అన్నప్పుడు తెలీదా నేనేం చేయను, ఏసే శిక్ష ఇస్తే ఏదైనా చెప్పొచ్చు కదా. అట్లాగా స్తోత్రం చెప్పు. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి ప్రవర్తన కన్నా మాటలే ఎక్కువ నొప్పి వస్తాయండి. ఒంటి మీద పడే గాయానికన్నా కూడా హృదయానికి తగిలే గాయమే ఎక్కువ నొప్పి పుట్టింది. ఒంటికి తగిలిందన్నా పోయింది, మర్చిపోతావు, కానీ హృదయానికి తగిలిన నొప్పి త్వరగా పోదు. అలా పోని కారణం చేత చాలామంది ఎదుటి వ్యక్తి మీద ఎక్కడో ఒక చోట ఆ విరుద్ధము, ఆ ద్వేషము, ఆ పగ, ఆ అసంతృప్తి పెట్టుకుంటారు అలాగే అంతరంగంలో. బట్ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ప్రేమ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా అపకారాన్ని మనసులో పెట్టుకోవడం కానీ, సమయం కోసం ఎదురు చూడడానికి కానీ, సందర్భం కోసం ఎదురు చూడడానికి కానీ, అవకాశం వచ్చినప్పుడు తిరిగి దాన్ని వెళ్ళకక్కడానికి కానీ ప్రయత్నాలు ఎప్పుడూ కూడా చెయ్యరు. మనం వారిని ప్రేమిస్తున్నాం కాబట్టి అపకారం లేకుండా, అపకారం చేయకుండా వాళ్ళకి మేలు చేసే ప్రయత్నమే చేస్తాం. ఈ సందర్భం ఎక్కడది? ఎవరు ఏం పెట్టావు బొగ్గనా? ఓకే ఫైన్. వీళ్ళందరూ ఈయన మీద శనిగారు. మళ్ళీ అన్నయ్య అక్క మాత్రమే కాదు, సమాజం అంతా మోషకి విరోధం అయిపోయిందంట. ఇప్పుడు అన్నా అనొచ్చుగా నిలబడి, రే ఆ రోజు మిమ్మల్ని సావగొట్టి నన్ను ఉంచుతాను అన్నాడు రా, నేను అనవసరంగా ఆ రోజున అడ్డుపడ్డాను మీకు, ఈ రోజు మీకు కొమ్ములు వచ్చినాయి నన్ను అంటున్నారు అనొచ్చుగా. ఎక్కడ మోషే అలాంటి మాటలు వాడినట్టు కనిపించడండి. ఆశ్చర్యం. ప్రభు అసలు వీళ్ళ కోపం రాలా, దేవునికి కోపం వచ్చి ఎంటర్ అయిపోయి తెగులు పంపిస్తే హృదయంలో ఆ మొద్దు బారిపోయి కఠినపరుచుకుని సావునే అంతకాలం భరితో ఆ మనసు ఎందుకు రాలా? దేవుని ప్రేమ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏ చిన్న గాయమైనా దేవుని ప్రేమ ఉన్నవాడు తట్టుకోలేడు. సావునే, పన్నే, అవనే, అవడే చెప్తాడు. ఇలాంటి మాటలు రావండి. స్తోత్రం చెప్పు. హృదయంలో ఆ వ్యక్తుల మీద ఖచ్చితంగా ఆ ప్రేమ గాయము లేదా ఆ ప్రేమ ఆ భారము ఖచ్చితంగా పుడుతుంది. ఒకసారి చూడండి రిఫరెన్స్ సంఖ్యాకాండం 16:47. ఏం జరిగింది? చూసారు, అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారం చేశాడు మోషే. వాళ్ళ కోసం చేతులెత్తి ప్రార్థన చేశాడు. నేను అంటున్నాను కదా, మనం కూడా మన వాక్యం చూసాం, నీ శత్రువు కోసం ప్రార్థించాలి. నిన్ను ఎవరు శత్రువుగా భావించుకున్నారు, నిన్ను ఎవరు నిందలేస్తున్నారు, వాళ్ళ కోసం ఏమేమి ప్రార్థన చేయాలి? ఆ నోరు పడిపోలు ప్రభువా, అది మాట పడిపోలు ప్రభువా, అడు కాలు చేయబడిపోలు ప్రభువా, ఇట్లాంటివి కాదు. కొందరు ఉన్నారులేండి, మీరు మంచోళ్ళు, నేను అలాంటి కాదు. అయ్యా వాళ్ళకి మాకు సమాధానాన్ని కలగచేయండి, వాళ్ళు నిజమేంటి తెలుసుకునే మనసును వాళ్ళకి దయచేయండి, వాళ్ళ జీవితాన్ని క్షేమాన్ని దయచేయండి. ప్రేమ ఎప్పుడూ కూడా అపకారాన్ని మనసులో ఉంచుకోదు.
అది ఆ అపకారాన్ని వదిలేస్తుంది. స్తోత్రం చెప్పు. ఎన్ని పాయింట్స్ అయినాయి ఏంటంట? పరీక్షించుకుందాం. నువ్వు ఎవరితోనన్నా అమర్యాదగా ప్రవర్తిస్తున్నావా? ప్రవర్తించా ఏంట్లో అనుకుంటున్నావా? వాడి ఎమోషన్ పట్టించుకోవట్లేదా? వాడి అంతరంగ ఫీలింగ్ ఏమవుతుందో వాళ్ళ ఫేస్లో కనబడిపోతే ఎక్స్ప్రెషన్, వాళ్ళు నొప్పి పడుతున్నారని, అనీజీగా ఉన్నారని, స్టిల్ వాళ్ళని అపహాస్యం చేస్తాం. జాగ్రత్త, మంచి విధానం కాదు. ఎంతసేపు లాభమే, నాకేంటి, కూర్చుంటే నాకేంటి, ఉంచుంటే నాకేంటి, పని చేస్తే నాకేంటి, పరిచయం చేస్తే నాకేంటి, దానం చేస్తే నాకేంటి, ఎంతసేపు లాభమే. వాడు ఒక మనిషి కదా, నేను ఒక సాయం చేయాలి కదా, ప్రేమే ఉండదు, స్వప్రయోజనం. ఎంతసేపు 5 రూపాయలు దానం చేస్తా కూడా దీనికి ప్రభు 500 వెనక్కి ఇవ్వాలన్నంత ఆలోచనతో దానం చేస్తారు కొంతమంది. స్వప్రయోజనం ఎంతసేపు దానానికి కూడా. ప్రేమ ఎప్పుడు స్వప్రయోజనాన్ని విచారించుకోదు. తర్వాత త్వరగా కోపపడదు. కోపం ఉంటుంది, అవిధేయత మీద, తప్పు మీద కోపం వస్తుంది, బట్ త్వరగా కోపపడదు, అనవసరం కోపపడదు, త్వరపడి కోపపడదు. వాక్యం చెప్తుంది ఏంటంటే ఆత్రపడి కోపం ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు. కొందరికి ఆత్రం ఆగదు, కోపం వెంటనే మొత్తం సినారియో తెలుసుకోకుండా, మొత్తం సందర్భం తెలుసుకో వెంటనే ఇలాంటి వాళ్ళు అవమానం పొందుతారంట. సంగతి తెలియకుండా వాదనకి వెళ్ళినోడు అవమానం పొందుతారంట చివరికి. వాక్యం చెప్తుంది ఆ ప్రేమ ఉన్నోడు ఎప్పుడు కూడా ఆత్రపడి కోపం పడ్డు. ఆఖరిగా 4వదిగా అమ్మా, అపకారాన్ని మనస్సులో ఉంచుకోదు. ఏమన్నా ఉందా? ఎవరి మీద ఉందా? ఇప్పుడు చూడంగానే ఆ రోజు అలా చేశాడు, ఆ రోజు అలా అన్నాడు, ఆ రోజు అలా హేళన చేశాడు, ఆ రోజు అలా అన్నాడు, గుర్తొస్తున్నాయా? అప్పుడు నీ అంతరంగంలో ఎక్కువ ఎవరు ప్రేరేపిస్తున్నారు చెప్పనా? లైన్లో ఉన్నారు. నీకు ఎప్పుడైతే ఒక వ్యక్తిని చూడగా అయ్యే గుర్తొస్తున్నాయో నీ అంతరంగంలో దేవుని ఆత్మను సరిగా చోటట్లా. ప్రభు ఆత్మ లాంటి ఆటను ఉంచడానికి ఇష్టపడ్డు. అవన్నీ కడిగేస్తాడు, తుడిచేస్తాడు, చెరిపేస్తాడు, మరిచిపోయే శక్తిని ఇస్తాడు. సాతానుడు ఇలాంటి ఆటను మాత్రం బాగా జ్ఞాపకం ఉంచిన శక్తి ఇస్తాడు. సాతానుగాడే వాక్యాలు చెరిపేసి ఇలాంటి గుర్తు పెడతాడు. యేసు ప్రభు వారు వాక్యాల నుంచి ఇలాంటి చెరిపేస్తాడు. ఇప్పుడు ఏం గుర్తుండే, ఏం గుర్తుంటలేదు? వాక్యం చెప్పలేరండి. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆ ఫంక్షన్లో ఏం జరిగింది, ఆ కోటంలో ఏం జరిగింది, ఆ రోజున ఏం జరిగింది, ఎంత చక్కగా తప్పు చెప్తున్నావు, నేనున్నా అక్కడ జరిగింది ఇది, ఎంత పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకుంటారో. వాక్యం మాత్రం ఇంత పర్ఫెక్ట్గా, ఇంత పిన్ టు పిన్ను, ముందు ఆవిడ, తర్వాత ఈవిడ, తర్వాత ఆవిడ. ఎన్ని సంవత్సరాల క్రితం మ్యాటర్ అని అంత చక్కగా చెప్తారు. అసలు ఏం గుర్తుండాలి నీకు? ఏం గుర్తుండొద్దు? చూసుకో. ప్రేమ ఎప్పుడు కూడా మంచి వాటినే గుర్తుపెట్టుకునేది. ఏమండి, ఎవరో చెప్పారు మంచి ఎప్పుడు కూడా రాతి మీద రాయాలంట, చెడు ఎప్పుడు కూడా ఇసుక మీద రాయాలంట. ఏం జరిగిద్ది? నీకు నాకు ఎన్నో మంచి సినారియోలు ఉన్నాయి, మంచి సందర్భాలు ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే నీకు నాకు మధ్యన ఎన్నో మంచి సంఘటనలు, మంచి ఎమోషన్స్ అన్నీ కూడా ఇసుకలో రాసొస్తాం. ఇప్పుడు తొందరపడి నీకు నాకు ఒకటి జరిగింది, దీన్ని ఏమో రాతి మీద రాసుకొని వస్తాం. ఇసుక ఏముంది, గాలికి రేగి 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 మంచి అంతా జరిగిపోద్ది. అన్నాళ్ళు మనం ఎంత మంచిగా ఉన్నాం, ఎంత మంచి పనులు చేసాం, ఎన్ని కలిసి ఎన్ని పనులు, ఏవి గుర్తుండవండి, ఇసుకలో రాసొస్తారు. ఏదో తొందరపడిన మాటలు, ఉద్రేకపడిన మాటలు, అనాలోచన జరిగి మాత్రం రాళ్ళ మీద రాసం కూర్చుంటారు. రాతి మీద అనాళ్ళని అక్కడే ఉంటుంది. ఇప్పుడు మీరు కొండకెళ్ళి చూడండి, పనికిమాల వాళ్ళు ప్రేమించుకున్నామని ఎత్తయ్యే కొండ మీదకి ఎక్కి సీతా వెడ్స్, లవ్స్, రామేదో రాసుకుని వస్తారు, ఏదో వాళ్ళ పేర్లు రాసుకుని వస్తారు. ఎందుకు పాపం? వీళ్ళ బతుకులు ఎప్పుడో మొక్కలు చెక్క లేకపోతే ఆ పేరు అట్టా ఉండిపోద్ది. ఇప్పుడు చూసారమ్మా ఎప్పుడైనా సార్ కొండపల్లి వెళ్ళాను కిల్లాకి, అక్కడికి ఆ రాళ్ళన్నీ అయ్యే పేర్లు రాశారు. ఏంటంట ఆ లవ్స్ ఈడు, వీడు లవ్స్ ఆడు, ఏదో రాశారు. బస్సుల్లో ఎప్పుడైనా చూసారు? బస్సుల్లో రాస్తారు. ఎందుకు బస్సుల్లో రాస్తారు? నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కేవాడిని. అసలు ఆ బస్సులో ఆడు ఇలా ఎక్కగానే ఇలా కరువులాగా ఉంటుంది, చక్కగా ఎక్కితే అందరు కనిపించే చోట వాడి పేరు, వాళ్ళ ఎవరి పేరు మధ్యలో లవ్ సింప్లేస్ రాశాడు. ఏంట్రా బాబు, ఆడు మళ్ళీ బస్సు ఓడి పెయింట్ వేసి ఎవరికి అట్టగా ఉండిపోద్ది. స్తోత్రం చెప్పు. వాడికి అది విలువ అనిపించింది. నీకేం విలువ అనిపించి ఎక్కడ రాసుకుంటున్నావు? మంచిని రాసుకో, ఎన్నో మంచి ఉంటాయి, అవన్నీ ఇసుక మీద రాసొచ్చు. ఒక్క చెడుని రాసుకుంటే నీకు ఆ చెడే ఎదుటి వ్యక్తితో నీ బంధాన్ని
మరలా అంతే మంచి ప్రేమతో కొనసాగకుండా ఎప్పుడు కూడా ఆటంకపరిచేస్తుంది. అపకారం మనసులో ఎప్పుడు ఉంచుకోవద్దు, ప్రేమ అలా ఎప్పుడు కూడా ఉంచుకోవద్దు. 5వ మాట, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యము సంతోషించింది. ప్రేమ ఎప్పుడూ కూడా దుర్నీతి విషయమై నీతి కాని దాని విషయమే సంతోషపడదు. అంటే ఎదుటి వ్యక్తి ఎప్పుడన్నా నీతి తప్పి పని చేస్తుంటే దాన్ని ఎంకరేజ్ చేయదు, దాన్ని ఒప్పుకోదు, తప్పుగా ఖండించింది. ఇప్పుడు నువ్వు రక్షణ పొందుకోలా, సో నువ్వు రక్షణ పొందుకున్నావు, నీ సహోదరుడో నీ చుట్టంలో ఎవడో రక్షణ పొందుకోలేదు, నువ్వు పొందుకున్నావు, వాడు పొందుకోలేదు. ఇప్పుడు వాడు వచ్చి అన్నాడు, నిన్న కొత్త సినిమా రిలీజ్ అయింది, ఇవాళ వెళ్తున్నాము, శుభ్రంగా ఎంజాయ్ చేస్తాము, అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాము, అక్కడ సిట్టింగ్ వేస్తున్నావు అని చెప్పినానంటే, నాకు ఎట్టాకి భాగ్యం లేదు, నువ్వన్నా ఎంజాయ్ చేయి అని చెబితే ఏమన్నా అండి? అమ్మా, కొంతమంది రక్షణ పొందుకున్న వాళ్ళు అనుకుంటున్నారు మేము ఎన్నో ఆనందాలను కోల్పోతున్నాం అనుకుంటున్నారు. రక్షణలో ఉన్న నిజమైన ఆనందం వాళ్ళు అనుభవించడానికి తెలియక, ప్రభువులో పాపము నుంచి విడుదల నూతన జన్మ మూలంగా కలిగిన నిజమైన సంతోషం తెలియక, లోకంలో ఎవడో పిచ్చి పనులతో ఎంజాయ్ చేస్తుంటే భౌతికంగా మాత్రం చేస్తాను. వాడిని చూసి నేను తొందరపడి రక్షణ పొందుకున్నానా, నేను అప్పుడే బాప్తిజం తీసుకున్నానా, లేకపోతే దీంట్లో అటాక్ చేద్దును కదా అని చెప్పి దుఃఖపడుతున్నారు. అలాంటి వాళ్ళు నీకు ఎంకరేజ్ చేస్తున్నారు. ఉంటారు కొందరు, నువ్వు తాగరా, నువ్వు తిరగరా, నువ్వు అన్న ఎంజాయ్ చేయరా, నోరు తెరిచి ఎప్పుడన్నా పాడైపోతున్నాడు, దూరే పాడు పనులు చేస్తున్నావు అని చెప్పగలుగుతున్నావా? ఈ పనులు మంచివి కావరా అని చెప్పగలుగుతున్నావా? అది నీ క్లాస్లో కావచ్చు, నీ జాబ్లో కావచ్చు, నీ ఇరుగు పొరుగు కావచ్చు. తప్పు చేస్తున్నవాడు నీ సహోదరుడు కాబట్టి ఆ తప్పు చేసేవాడికి తప్పు అని కరాఖండికి చెప్పగలుగుతున్నావా? లేకపోతే వాడంటే తిరిగి వచ్చానంటే బాగా ఎంజాయ్ చేసి వచ్చావు అని చెప్పు నువ్వు ఎక్సైట్ అవుతున్నావా? చెప్పాలి. దుర్నీతి విషయంలో సంతోషపడదంట, దుఃఖపడేది. దుర్నీతి విషయంలో దుఃఖపడేది. నిజంగా నువ్వు నీతిని ప్రేమిస్తే, ఎవరైతే ఇంకా నీతి లేని వారిగా జీవిస్తున్నారో వారిని చూసి నీ అంతరంగం దుఃఖపడిద్ది, వేదన పడిద్ది. ఎవరైతే సత్యములోకి వస్తారో, ఎవరైతే క్రీస్తులోకి వస్తారో, ఎవరైతే నీతిగా ఉంటారో సత్యమందు ప్రేమ సంతోషించింది. హల్లెలూయా. నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వు నిజంగా ప్రభువులో సంతోషిస్తే, నీతిలో సంతోషిస్తే, దాని గురించి ఇతరులకు చెప్పకుండా నువ్వు ఈ రోజు వరకు మౌనంగా ఉండలేవు. ఖచ్చితంగా ఈ నీతి ఎంత గొప్పదో, దేవుని పరిశుద్ధత ఎంత గొప్పదో, దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆ పాడైపోతున్న వాడికి చెప్పే ప్రయత్నం కనీసం ఒకసారైనా చేస్తావు. పోయాడు కనీసం నువ్వు చెప్పే ప్రయత్నం చేస్తావు. నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఎంజాయ్మెంట్ కాదు, నువ్వు అనుకుంటున్నట్టు ఇది నిజమైన ఆనందం కాదు, నువ్వు మొత్తం కోల్పోతావు, ఈ ఆనందం కొంతకాలమే ఉంటుంది. నువ్వు అర్థం చేసుకుంటే ఆ దుర్నీతిలో ఉన్న వాడికి చెబుతావు. హల్లెలూయా, స్తోత్రం చెప్పు. నిన్న ఒక ఆయన, నిన్నగాదు ఈ వారంలో ఒక ఆయన మధ్యాహ్నం ఎందుకో అలా ప్రార్థన చేసుకుంటే ఎదురు వచ్చేస్తుంది, ఈలో తలుపు కొట్టాడు. లేచా, పొద్దున్న 7ంటికి లేచా, ప్రార్థన చేసుకుంటుంటే తలుపు కొట్టాడు. లేచి వెళ్తే ఫుల్గా నాకు తెలిసింది, ఫుల్ కలదాకా వచ్చాడు. ఒక 100 రూపాయలు ఇవ్వమంటాడు. నేను వ్యక్తిని ప్రేమిస్తున్నా, అప్పుడు అతను చేసేదేంటి? నేను ఇక్కడ పెట్టి చెప్పా, నీకు ఎంతో ముందు కూడా చెప్పా, దీనికోసం నా దగ్గర డబ్బులు తీసుకెళ్ళక రామాక, నేను ఒక సేవకుడిని, ఒక పాస్టర్ని, నేను అలా నీకు ఇవ్వకూడదు, తప్పు చేస్తున్నావు అంటే, లేదు ఆల్రెడీ తాగేసాగా, నువ్వు 100 రూపాయలు తినేసి పడుకుంటా అంటాడు. ఇప్పుడు ఎవడు భోజనం పెడతాడు నీకు 100 రూపాయలు తీసుకెళ్తే? అమ్మా నేను చెప్తున్నా, నువ్వు తాగేస్తావు వద్దనంటే, లేదు నువ్వు నాకు ఇస్తావు సత్తావు అంటే ఏం చేయాలి చెప్పండి? నేను చెప్పా, నేను డబ్బులు ఎత్తాను సమస్య కాదు, కానీ నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది నీకు కీడే నాకు కీడే, ఇమ్మంటావా అన్న. లేదు అసలు నువ్వు అనుకున్నావు, నేను తాగలేదు అట్లా ఇచ్చానంటున్నాడు. నేను చెప్పాల్సింది చెప్పా, తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు ఇచ్చాను ఇవ్వలేదని, ఇచ్చా 100 రూపాయలు, మరి ఎడుతున్నాడు, వెళ్ళట్లా మరి. స్తోత్రం చెప్పు. మళ్ళీ డబ్బులు ఎత్తా కొత్తడుగా మళ్ళీ అప్పుడు పట్టుకుంటా, ఎప్పుడు ఇది జరిగేదే. కానీ అంతరంగం మాత్రం వేదన పుట్టింది. పైపచ్చి అంటాడు, నేను ఆయన ప్రార్థన చేసేవాడే, నేను మందిరానికి వెళ్తాను నాన్న, మానేయాలి, మారిపోవాలి, ఇవాళ మారిపోతాను డబ్బులు అంటే వాళ్ళు అలా ఉంటారు. కానీ మనం మాత్రం అందులో సంతోషించకూడదు, సహకరించకూడదు. స్తోత్రం చెప్పు. నీకు ఎప్పుడు చెప్తానే గుర్తుందో లేదో, అయ్యగారు అనుకుంటా చెప్పారు ఫస్ట్. అది ఒక ఆవిడ
రక్షణ పొందుకుంది, వాళ్ళ ఆయన రక్షణ పొందుకోలేదంట. పొందుకోకపోతే వాళ్ళ ఆయన అన్నాడంట, ఇవాళ ఏదేమైనా చెప్పు, కొత్త సినిమా రిలీజ్ అయింది, మనం వెళ్ళాల్సిందే అని చెప్పని ఆ రోజు చర్చ బట్టి సినిమా హాల్కి తీసుకుపోయాడంట. మరి ఎవరో మనకు తెలీదు. తీసుకెళ్ళిపోతే ఆ హాల్లో కూర్చుని మొగుడేమో సినిమా చేసి ఎంజాయ్ చేస్తుంటే ఈవిడేమో తలకై చేతుల్లో పట్టుకుని ఏడుస్తుందంట. ఎందుకు ఎంజాయ్, నువ్వైతే ఏం చేస్తావు? నువ్వైతే ఏం చేస్తావు? ఎంజాయ్. వాళ్ళ ఆయన ఇటు తిరిగి ఇదేంటి రానంటే ఏడుకొని పడుతున్నాను చూస్తా. ఆవిడ ఏడుసేటప్పటికి ఏంటి ఏడుతున్నావు అంటే, నేను బాప్తిసం పొందుకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, నీ చూడనయ్యాను. నేను అన్న, నిజంగా మన ఇంట్లో భర్త బిడ్డలు ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు నిజంగా అలా ఏడిస్తే వాళ్ళ హృదయంలో నొప్పి పుట్టదా? నేను చేసి ఈ పనికి నా భార్య ఎట్లా ఏడుస్తుందా, నా తల్లి ఎట్లా ఏడుస్తుందా? మనం ఏంటారంటే చెంగు తోపుకుని ఎగబడతాం తెలుసు తప్ప వాళ్ళని వాళ్ళు చేసేది భయంకరమైన పాపం అని కన్యలతో మనం సంపాదించుకుంటూ మనకు తెలియట్లా. ప్రేమ ఎప్పుడూ కూడా దుర్నీతి విషయంలో సంతోషించదు. హల్లెలూయా. నీ ఇంట్లో నీ భర్త ఎవరన్నా ఈరోజు నేను బెట్టింగ్ చేశాను డబ్బులు వచ్చిందేనంటే ఏం చెప్తావు? కోడి పందానికి వెళ్ళి వచ్చాను, నాకు 5,000 వచ్చినాయంటే ఏం చెప్తావు? ఈరోజు నేను ప్యాకార్డ్ అన్న హ్యాండ్ రైజ్ అయ్యింది, ఒక 5,000 వచ్చినాయంటే ఏం చెప్తావు? చెప్పండి. రూపాయి చేదా తీసుకుంటాం లయ్య అంటావా? స్తోత్రం చెప్పు. అక్కడ లాభాన్ని చూడకూడదు, అక్కడ పాపాన్ని మనం చూడాలి. అక్కడ రూపాయిని చూడకూడదు, అక్కడ దుర్నీతిని మనం చూడాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రేమ ఎప్పుడు కూడా దుర్నీతిలో వచ్చే లాభాన్ని కానీ, దుష్టత్వం మూలంగా కలిగే ఆ ధనార్జన కానీ ఆశపడదు, ఇష్టపడదు. సత్యాన్నే కోరుకునేది, నీతినే కోరుకునేది. ఆమేన్. ఈరోజు మనం నేర్చుకున్న సంగతిలో ఏం నేర్చుకున్నాం? ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ సొంత లాభం చూసుకో, స్వప్రయోజనం చూసుకోవద్దు. నా భాషలో రాసుకుందాలండి. త్వరగా కోపపడదు. ఒక నిమిషం, సిగ్నల్ లాస్ట్ అవుతుంది. ప్రేమ అపకారం పెట్టుకోదు. ఈ 5 మేము పాస్ అవ్వ స్తోత్రం చెప్పండి. ఐదు పాసా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మనం మన జీవితం